కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు కూడా జిమ్ కి వెళ్తారా? అయితే వీడియో మీకోసమే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ మినీ వ్లాగ్. స్నానం చేసుకుని ఫ్రెష్ అయ్యి బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చేసిన. నడుచుకుంటూ బస్ స్టాప్ కి వెళ్తున్నా. బస్ వచ్చింది, బస్ బ్రేక్ ఎక్కేసిన. కాలేజ్ దగ్గరకు అయితే వచ్చేసిన. పదాన్ని కాలేజ్ లో కూడా వెళ్దాం. ఈ రోజు మాత్రం 5 minutes ముందే కాలేజ్ కి వచ్చిన. ఎందుకంటే 27 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆన్సర్ చూస్తే నెత్తిన వస్తుంది, అసలు బుర్రలోకి ఎక్కుతానే లేదు. అలాగేలాగో కాలేజ్ టైం అయితే అయిపోయింది. బయటికి వచ్చి చూస్తే బయట వర్షం పడుతుంది. ఎలాగోలా హాస్టల్ కి అయితే వచ్చేసిన. ఫేస్ వాష్ చేసుకుని సీదా జిమ్ పోయినా. వెళ్తూనే 2 బనానాస్ తిన్నా. జిమ్ కాడికి అయితే వచ్చేసిన. పదాన్ని జిమ్ లోపలికి కూడా వెళ్దాం. ఫస్ట్ ఎంట్రీ కాగానే నేనైతే నా వెయిట్ చూసుకున్నా, 49.5. ఇదే నేను ఇప్పుడు నుంచి చేయబోతున్నా. జిమ్ గురించి అస్సలు ఐడియా లేదు. నాకైతే ఈ అన్నయ్య లేపితే అలా. అన్న అయితే మనకు ఫస్ట్ వార్మప్ చేపించిండు. వార్మప్ అయిపోయిన తర్వాత పుషప్స్ తీసిన. 15 పుషప్స్ 3 సెట్ పుషప్స్. తర్వాత దీన్ని చేసిన. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బైసెప్స్ కోసం అయితే దీన్ని చేసిన. దీన్ని కూడా ఏమంటారో మనకు తెలియదు. డే 1 బాడీ కండిషన్ అయితే ఇది. రేపటి నుంచి బాడీ కండిషన్ అయితే చూపాను, ఎందుకంటే 10 days తర్వాత చూద్దాం బాడీ ఎట్లా అవుతుందో. నా వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సరే మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.